అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వడానికి అసలు కారణం ఏంటి అనేది నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, అసలు అధ్యయనం చేయలేదు, అవగాహన చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు అనేది ఈరోజు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించిన నరకం అండి. కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, వ్యక్తిగతంగా దూషణలకు దిగడం. ఇందులో ప్రధానంగా బాధితులు ఎవరంటే మహిళలు. నారా భువనేశ్వరి మేడం దగ్గర నుంచి ఈరోజు గ్రామ స్థాయిలో కూలీనాలు చేసుకునే మహిళ వరకు కూడా ఎవరిని వదిలిపెట్టలేదండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వ్యక్తిత్వ హనం, నీచాతి నీచమైనటువంటి భాష వాళ్ళు ప్రయోగించింది. దాదాపుగా 15 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ పట్టుకున్నటువంటి సూత్రం ఇదే. ఈ సూత్రాన్ని అనుసరించే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం, వాళ్ళని మానసికంగా హింసించటం. భువనేశ్వరి మేడం గారే వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటి బాధిత మహిళ. నందమూరి తారక రామారావు గారి కూతురండి. కనీసం ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో ఆవిడికి కూడా న్యాయం జరగలేదు. మాలాంటి వాళ్ళు 1కి 10 సార్లు మీకు మొరపెట్టుకుంటున్నాం ప్రభుత్వానికి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు న్యూసెన్స్ పాలిటిక్స్ చేస్తున్నారండి, వాళ్ళ నోళ్ళు ముయించండి. దౌర్జన్యం చేస్తున్నారండి, వాళ్ళ దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయండి. శాంతి భద్రతల్ని అదుపులో పెట్టండి. వీళ్ళ దృష్టిలో శాంతి భద్రతలు అంటే ఏంటంటే 4 బైకులు ఆపుకోవటం, వాడికి హెల్మెట్ లేకపోతే ఫైన్ వేయటం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేయటం. ఇదే ఈరోజు ప్రభుత్వం దృష్టిలో శాంతి భద్రతలు అంటే. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. న్యూసెన్స్ పాలిటిక్స్, ఈ న్యూసెన్స్ పాలిటిక్స్ అనే దాని మీద నేను ఒక 10 వీడియోలు చేస్తున్నాను. సంబంధం లేని విషయాలని ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించడం. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏడాది కాలంలో దాదాపుగా 750 అలిగేషన్స్ చేశారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే రాళ్ళు వేస్తూ ఉండటమే, రోజుకు 10 రాళ్ళు వేయటం. అందులో ఏదన్నా ఒకదాన్ని ప్రభుత్వం అడ్డుకునే లోపల, దానికి రిప్లై ఇచ్చే లోపల ఇంకొక 10 రాళ్ళు వేసేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రజలు నష్టపోతున్నారు, ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు, ఎమోషన్స్కి గురవుతున్నారు. మొన్నటికి మొన్న కోవూరులో ప్రశాంతి మేడం గారి మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసలు నిజంగా కూడా సభ్య సమాజం ఆ మాటలను అసలుకి సమర్థించదండి. అలాంటి నికృష్టమైనటువంటి భాషను ప్రయోగించాడు. దానివల్ల నెల్లూరు జిల్లాలో నిజంగా చెప్పాలంటే ఒక అశాంతి వాతావరణం నెలకొన్నది. ఏంటి ఇలాంటి దరిద్రం, ఇలాంటి రాజకీయాలు ఏంటి? ఎందుకంటే నెల్లూరు అనేది చాలా పీస్ఫుల్. వ్యక్తిగతంగా విమర్శలకి దిగజారండి, రాజకీయంగానే విమర్శించుకుంటారు. ఎందుకంటే అందరూ బంధుత్వాలు ఉంటాయి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను అయితే మాత్రం ఎవరూ సమర్థించలేరు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభుత్వం సరైన గమనంలో అడుగులు వేయట్లేదు. ఈరోజు టీడీపీ నాయకులు మరీ నాకు నిజంగా చెప్పాలంటే ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. మేము అనుకోని ఉంటే ఈ ఏడాది కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని జైలుకి పంపించేవాళ్ళమి, అనిల్ కుమార్ యాదవ్ని జైలుకి పంపించేవాళ్ళమి. వాళ్ళు చేసిన అవినీతి అంతా ఇంత కాదు అని చెప్తున్నారు. మిమ్మల్ని చర్యలు తీసుకోమనేనండి అధికారాన్ని అప్పచెప్పింది. అదేం వాళ్ళు దోచేసింది మీ సొంత ఆస్తులు కాదు, ప్రజల ఆస్తులు దోచేశారు వాళ్ళు. ఆ అనుమానం ప్రజల్లో ఉంది. దోచారా లేదా అనేది పక్కన పెడితే దాని మీద విచారణకు ఆదేశించమనే ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది. ఈరోజు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించలేదు కాబట్టే వాళ్ళు రెచ్చిపోయారు. అందులో తప్పే ఉంది? మీరు కరెక్ట్గా కానీ అడుగులేసి వాళ్ళ అవినీతి మీద విచారణకు ఆదేశించి కానీ ఉంటే, మీరేదైతే ప్రజలకు ఆ రోజు ఎన్నికలకు ముందు వివరించారో వాటి మీద చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు కాదు. ఈరోజు రోజే చూడండి ఎంత నికృష్టమైన భాష మాట్లాడుతుందో. ఈ వయసులో ఆవిడని అమ్మాని పిలవాలి, అలాంటిది ఏ విధంగా పిలవాలో కూడా అర్థం కావట్లేదు. గాలినా కొడుకులు అంటది, తాగుబోతున్నా కొడుకులు అంటది. ఈ విధంగా ఎందుకు రెచ్చిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఈరోజు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడే భాష ఏంటి? ఏమి కంట్రోల్ చేశారు మీరు? ఈరోజు
మేము ఆశించింది ఏంటి మీ దగ్గర నుంచి? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచనివ్వండి, అది చాలు మాకు. మీరు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారో, ఉద్ధరిస్తారో, మా నెత్తిని కిరీటాలు పెడతారో, ఏం పెడతారో పక్కన పెట్టండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని అంటే మీరు ఈ న్యూసెన్స్ గాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు మీరు. వీళ్ళు మళ్ళీ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తున్నారు. ఎక్కడ ప్రజలు డైవర్ట్ అవుతారో అని భయపడే మాలాంటి వాళ్ళకు కూడా మీ దగ్గర నుంచి సమాధానం లేదు. అదేమరా అంటే వైఎస్ఆర్సీ ఎప్పటికీ రాదు అని చెప్తున్నారు. అది వాస్తవం కావచ్చు, కానీ ఈ న్యూసెన్స్ ఏంటండి? ఎవరన్నా ఒక అమాయకులు వాళ్ళు చెప్పే మాటలను నమ్మితే పరిస్థితి ఏంటి? ఒక ఎమ్మెల్యే మీద బురద పోస్తున్నారంటే ఆ ఎమ్మెల్యే ఓడిపోతే మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు? ఒక 50 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారనుకోండి వాళ్ళు, మీరు ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు? అబద్ధాలను ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని ఎవరన్నా నమ్మితే మీరు మళ్ళీ ఏ విధంగా అధికారంలోకి వస్తారు? కాబట్టి ఈరోజు మేము 1కి 10 సార్లు దాదాపుగా సంవత్సరం నుంచి మీకు మొరపెట్టుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు, రోజుకి 10 అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాటిని ఖండించండి, ఒక కమిటీని వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఎవడైతే అబద్ధాలను ప్రచారం చేస్తాడో వాడికి నోటీస్ ఇచ్చి పిలిపించి వాడి దగ్గర నుంచి సమాచారం తీసుకోండి, సమాధానం అడగండి అని మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే మీ దగ్గర నుంచి సమాధానం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? చేతగాని వాళ్ళు ఎందుకు అధికారంలోకి రావాలి? ఏం ఆశించారు ప్రజలు? మీ పక్షాన్ని ఎందుకు నిలబడ్డారు? దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి లేదా? లాగే రెచ్చిపోతారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎమోషన్స్ని రెచ్చగొడతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పడానికి అనునిత్యం ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం బుడ్డ మునిగిపోతుందని పర్యటనలు చేస్తున్నారు. ఆయన పర్యటనలకు మీరు ఎట్లా అనుమతిస్తున్నారు? అది 100 మందికి కానీ 500 మందికి కానివ్వండి. మామిడి రైతులకు ఏం నష్టం జరిగింది? పక్క రాష్ట్రంలో 6 రూపాయలు ఇస్తుంటే ఈ రాష్ట్రంలో 12 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఎందుకు పోతున్నాడు ఆయన పర్యటనలు? మాచర్ల పర్యటనకి ఎందుకు వెళ్ళాడు? తెనాలి పర్యటనకి ఎందుకు వెళ్ళాడు? వాటి ఉద్దేశం ఏంటి? ప్రభుత్వానికి తెలియదా? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే శక్తి మీ దగ్గర లేదా? ఒకే ఒక కేసులో సింపుల్ 45 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. దాదాపుగా సంవత్సరం రోజులైంది, ఇప్పటి వరకు కనీసం రిటర్న్ చేయలేదు. ఈ ఒక్క దాని మీదైనా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టచ్చు మీరు. అవినీతే చేయలేదా ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి? లిక్కర్ స్కామ్లో ఎంత దవ్వుతారండి? ఏమి దవ్వుతారు మీరు? తవ్వి కేసునే నీరు గార్చేస్తున్నారు లాస్ట్కి వచ్చేటప్పటికి. జగన్మోహన్ రెడ్డి నోరుని అదుపులో పెట్టలేరా మీరు? ఇంత చేతగాని వ్యక్తులకే మేము అధికారం ఇచ్చింది. 15 ఏళ్ళగా నరకం అనుభవిస్తున్నామండి. ఈ రాష్ట్రంలో న్యూసెన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. దయచేసి వీళ్ళ దగ్గర నుంచి మాకు విముక్తి ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడి మిమ్మల్ని అధికారంలో పెడితే ఇదే మీరు చేసేది? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రథమ బాధితురాలు నారా భువనేశ్వరమ్మకే మీరు న్యాయం చేయలేకపోయారంటే మీ ప్రభుత్వాన్ని మేము ఏ విధంగా నమ్మాలో మాకే అర్థం కావట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.